శ్రీ విష్ణు సినిమాలని బాయ్కాట్ చేయాలని క్రిస్టియన్ సంఘాలు కోరుకుంటున్నారు. ఎందుకంటే తను చేసిన సినిమాలన్నింటిలో కూడా క్రిస్టియానిటీని అదే విధంగా క్రిస్టియన్ దేవుళ్ళని అవమానపరిచే విధంగా వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడని చెప్పేసి క్రిస్టియన్ సంఘాలు ఆరోపిస్తూ ఉన్నారు. సో ముఖ్యంగా ఆయన చేసినటువంటి లాస్ట్ 3 సినిమాలు ఏవైతే ఉన్నాయో, స్వాగ్ కావచ్చు, సింగిల్ సినిమా కావచ్చు, ఓం భీమ్ బిష్ కావచ్చు, అయితే ఈ సినిమాల్లో తను క్రిస్టియానిటీని అదే విధంగా క్రిస్టియన్ దేవుళ్ళని కూడా అంటే కించపరిచే విధంగా అవమానపరిచే విధంగా మాట్లాడుతున్నాడని చెప్పేసి ఇప్పుడు క్రిస్టియన్ సంఘాలందరూ కూడా ఆరోపిస్తూ ఉన్నారు. సో ముఖ్యంగా ఎందుకు ఈ విధంగా చేయడం, మీకు ఎందుకు క్రిస్టియానిటీ అంటే ఎందుకు పడట్లేదు, ఎప్పుడు కూడా మా దేవుళ్ళ గురించి మా గురించే ఎందుకు సినిమాల్లో కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు, సినిమాలోనే కాకుండా సమాజంలో సాధారణంగా డైలీ కూడా ఎవరో ఒకరు ఈ విధంగా మాట్లాడుతూనే ఉంటారు, ఎందుకు అనే విధంగా వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది. సో దీనికి గాను చాలా మంది కింద రిప్లైలు ఇస్తూనే ఉన్నారు. ఎందుకంటే ఇలాంటి ఆరోపణలు సృష్టించేది మీరే, మాట్లాడేది మీరే అనే విధంగా కూడా హిందూ సంఘాలు కావచ్చు వేరే వాళ్ళు కూడా మాట్లాడడం జరుగుతుంది. ఎందుకంటే హిందూ సంఘాలు ఎప్పుడు కూడా క్రిస్టియానిటీని కానీ క్రిస్టియన్ దేవుళ్ళని కానీ ఎక్కడా కూడా కించపరిచే విధంగా కానీ లేకపోతే మా మతంలోకి మారండి ఎప్పుడు కూడా ఎవరు కూడా ఎక్కడ మాట్లాడరు, అడగరు కూడా. కానీ క్రిస్టియానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఎప్పుడు మతం మారడని చెప్పేసి వాళ్ళ మత ప్రచారం చేయడం కావచ్చు, లేకపోతే ఎక్కడ పడితే అక్కడ ప్రార్థనలు చేయడం కావచ్చు, రోడ్ల మీద ర్యాలీలు చేయడం కావచ్చు, పాంప్లెట్లు పంచడం కావచ్చు, ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఎవరైతే కొంతమంది పాస్టర్లు ఉంటారో, అందరూ కూడా కాదు కొంతమంది మాత్రమే, ఎప్పుడైనా ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడు కావచ్చు, లేకపోతే వాళ్ళకు మత ప్రచారం చేసుకున్నప్పుడు కావచ్చు, ప్రార్థనలు చేసుకున్నప్పుడు కావచ్చు, కొంతమంది పాస్టర్లు ఏ విధంగా అంటే అసలు వాళ్ళు దేవుళ్ళే కాదు, బండరాలను మొక్కుతారు, అవి బండరాలు, ఇట్లా రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. అంటే ఇలాంటి కించపరిచే పద్ధతి తీసుకొచ్చింది క్రిస్టియానిటీ వాళ్ళే. సో మీరు మాట్లాడుతున్నప్పుడు తప్పు లేదు, కానీ మేము మాట్లాడితే తప్పు వచ్చిందా అనే విధంగా కూడా విమర్శించే వాళ్ళు కూడా ఇలాంటి ఈ పోస్టుల కింద మళ్ళీ రిప్లైలు ఇస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ శ్రీ విష్ణు చేసినటువంటి ఈ సినిమాలకి ఆయన బయటకు వచ్చి ఏ విధంగా సమాధానం చెప్తాడో, సమాధానం చెప్పుకుంటాడా లేదా అనే విధంగా కూడా అనుకుంటే, ఇంకొంతమంది ఏమంటున్నారంటే అసలు ఈ సినిమాకి ఆయనకి అవసరం ఏంటి, ఆయన సంబంధం ఏంటి, ఈ సినిమా కథ రాసిన వాళ్ళని అడగండి మీరు, అంత కథలో ఏ విధంగా ఉంటే డైరెక్టర్ ఏ విధంగా చెప్తే ఆ విధంగా హీరో చేస్తాడు కదా, ఆయనకి సంబంధం ఏ విధంగా ఉంటుందని కూడా కొంతమంది అంటున్నారు. సో ఏదేమైనప్పటికీ ఈ విధంగా మతాల పరంగా కొన్ని కొట్లాటలు కావచ్చు, లేకపోతే డిఫరెన్సెస్ సృష్టించే అవకాశాలు తీసుకొచ్చింది ఖచ్చితంగా క్రిస్టియానిటీ వాళ్ళే అనే విధంగా కూడా అనేవాళ్ళు చాలా మంది కూడా ఉన్నారు. మరి ఏదేమైనప్పటికీ ఈ ఇష్యూకి స్పందించి శ్రీ విష్ణు ఏమైనా సమాధానం చెప్తాడా లేదా చూడాలి.